Hi students, welcome to another video of MC Square Chemistry classes. Some basics concept of chemistry అనే చాప్టర్ లో మనం ఒక 3 టాపిక్స్ గురించి ఆల్మోస్ట్ 10 క్వశ్చన్స్ 2023లో చేసాము. అలాగే ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ లో కూడా ఏపీ అండ్ టిఎస్ రెండిట్లో అన్ని సెషన్స్ లో అడిగిన క్వశ్చన్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సో ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్ లో ఈజీ క్వశ్చన్, మీకు ఐపీ ఐడియా ఉన్న ఆన్సర్ చేసే క్వశ్చన్ అన్నమాట ఇది. అటామిక్ మోడల్స్ డ్యూయల్ నేచర్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అనే టాపిక్ నుంచి వచ్చిన క్వశ్చన్ ఇది. సో ఐడెంటిఫై ద స్పెక్ట్రల్ లైన్స్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ వెన్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ హయ్యర్ ఎనర్జీ లెవెల్ టు n is equal to 3, 4, 5 in atomic spectrum of hydrogen is. సో మీరు ఫస్ట్ ఇయర్ లో చాలా చాలా కష్టపడి 8 మార్క్స్ క్వశ్చన్ లో నేర్చుకున్నది ఈ ఆన్సర్ అన్నమాట. హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి ఫస్ట్ కి వస్తే ఏంటి, హైయర్ ఎనర్జీ లెవెల్ నుంచి సెకండ్ కి వస్తే ఏంటి అని మీరు ఒక డయాగ్రామ్ ని చాలా బాగా నేర్చుకుని ఉంటారు. ఐ హోప్ యు రిమెంబర్ దట్ ఇన్ ద ఫస్ట్ ఇయర్. సో ఇలా అన్ని లైన్స్ ఉంటాయి. n1 is equal to 1, n is equal to 2, 3, 4, 5, 6, 7. ఇలా 7 నుంచి 1 కి వస్తే అది ఏ సిరీస్ లో ఉంటుంది. సారీ, ఏ సిరీస్ అంటాం, అది ఏ రీజియన్ లో ఉంటుంది తెలుసు కదా మీకు. ఇలా ఉంటే ఏమంటాం, లైమన్ సిరీస్ అంటాం. ఎక్కడ ఉంటుంది అది, యూవీలో ఉంటుంది. ఇక్కడ ఏంటి, ఎన్ వాల్యూ 3, 4, 5 ఉండాలి. ఇక్కడ ఏముంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 3, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 5, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6, ఎన్ ఈజ్ ఈక్వల్ టు 7. 1 లో ఉంటే అది లైమన్ సిరీస్, యూవి రీజియన్ లో ఉంటుంది. మళ్ళీ హైయెస్ట్ నుంచి సెకండ్ లోయెస్ట్ అనమాట. 1, 6 to 2, 5 to 2, 4 to 4 to 2, 3 to 2. ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఒకటి మిస్ అయింది, 3, 4. సో ఇదేంటి, బామర్ సిరీస్. గుర్తుపెట్టుకోండి, ఇదే టాపిక్ నుంచి వేరే ఇదే డయాగ్రామ్ నుంచి వేరే ఆన్సర్స్ కూడా చేయడానికి ఛాన్స్ ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోండి. టాప్ నుంచి 2కి వస్తే దాన్ని బామర్ సిరీస్ అంటాం. అది విజిబుల్ రీజియన్ లో ఉంటుంది, విజిబుల్ రీజియన్. ఇక్కడ నుంచి 3కి 7 to 3, 6 to 3, 5 to 3, 4 to 3. అలాగే 7 to 4, 6 to 4, 5 to 4. అలాగే 7 to 5, 6 to 5. ఈ మొత్తం ఐఆర్ రీజియన్ లో ఉంటుంది, ఐఆర్ ఇన్ఫ్రారెడ్. సో దీన్నేమో ప్యాషన్ సిరీస్ అంటాం. జస్ట్ ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనుకోండి, ప్యాషన్. దీన్ని బ్రాకెట్ సిరీస్ అంటాం, బ్రాకెట్. దీన్ని ఫండ్ సిరీస్ అంటాం, ఫండ్. సో ఈ మూడు ఐఆర్ రీజియన్ లో ఉంటాయి. సో ఇక్కడ ఎన్ వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఎన్ వాల్యూ 3, ఇక్కడ ఎన్ వాల్యూ 4, ఇక్కడ ఎన్ వాల్యూ 5. 3, 4, 5 ఉండేది ఏ రీజియన్ అని అడిగాడు. ఏ రీజియన్, ఐఆర్ రీజియన్. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద ఆన్సర్. సో ఈ డయాగ్రామ్ గుర్తుంటే మీరు ఆన్సర్ చేయొచ్చు, అంత సింపుల్ క్వశ్చన్. జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఆన్సర్ వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ స్టూడెంట్స్, తర్వాత చూడండి. విజయవాడ ఎఫ్ఎం రేడియో స్టేషన్, విజయవాడలో ఉండే ఎఫ్ఎం రేడియో స్టేషన్ బ్రాడ్కాస్ట్ అట్ ఫ్రీక్వెన్సీ. విజయవాడ అన్నట్టు కాబట్టి ఇది ఏపీ క్వశ్చన్. ఏపీ, మనమైతే ఇక్కడ హైదరాబాద్ అనేవాళ్ళం కదా, తెలంగాణ అయితే హైదరాబాద్ అనేవాళ్ళం. ఏపీ మే 15, 2023. తెలంగాణ అయితే హైదరాబాద్ అనేవాళ్ళం, అదే ఆంధ్ర అయితే విజయవాడ అంటున్నాం కాబట్టి ఏపీలో వచ్చిన క్వశ్చన్, అది కూడా మనం చెప్పేయచ్చు. సో విజయవాడ ఎఫ్ఎం రేడియో స్టేషన్ బ్రాడ్కాస్ట్ అట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 103.4 హెర్ట్జ్. ద వేవ్ లెంత్ ఆఫ్ కరెస్పాండింగ్ రేడియో వేవ్స్ ఈజ్. అంటే ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, వేవ్ లెంత్ అడుగుతున్నారు. ఫ్రీక్వెన్సీకి వేవ్ లెంత్ కి ఉండే రిలేషన్ తెలిస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. చాలా చాలా ఈజీ. ఇది మే 15th, లాస్ట్ ఇయర్ మే 15th 2023 మార్నింగ్ సెషన్ లో వచ్చిన క్వశ్చన్. మనకి ఇచ్చింది ఏంటో రాద్దాం. ఫస్ట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, న్యూ ఇజ్ ఈక్వల్ టు 103.4 మెగా హెడ్స్. సో 103.4 మెగా అంటే 10⁶ ఇంటూ 10⁶ హెడ్స్. హెడ్స్ ని మనం ఎలా రాయొచ్చు, సెకండ్ ఇన్వర్స్ అని కూడా రాయొచ్చు. 103.4 10⁶ హెడ్స్ అన్నా సెకండ్ ఇన్వర్స్ అన్నా ఒకటే. సో న్యూ అది ఇచ్చారు, దాన్ని మనం కొంచెం ఎక్స్పాండ్ చేసాం. మెగా ప్లేస్ లో 10⁶ రాసాం, హెడ్స్ ప్లేస్ లో సెకండ్ ఇన్వర్స్ రాసాం. కనుక్కోవాల్సింది ఏంటి, వేవ్ లెంత్ లాంబ్డా. సో లాంబ్డాకి న్యూకి ఉండే రిలేషన్ ఏముంటుంది, వెరీ సింపుల్ కదా, న్యూ ఈజ్ ఈక్వల్ టు సి బై లాంబ్డా. సో ఫ్రమ్ దిస్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు వాట్, లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు సి బై న్యూ. సి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్ బై
103.4 into 10 power 6 సెకండ్ ఇన్వర్స్. దీన్ని 10 పవర్ 8 వచ్చేలాగా రాద్దాం దీన్ని. చూడండి కొంచెం మ్యాథమెటికల్ పార్ట్ అది. 3 ఇంటూ 10 పవర్ 8 మీటర్ పర్ సెకండ్. మన క్యాలిక్యులేషన్ కోసం మాత్రమే రాస్తున్నాం. దీన్ని ఇంటూ 10 స్క్వేర్ డివైడెడ్ బై 10 స్క్వేర్ చేద్దాం. ఇంటూ 10 స్క్వేర్ చేస్తే 10 పవర్ 8 వస్తుంది కదా. డివైడెడ్ బై 2 చేస్తే ఏమొస్తుంది, ఈ పాయింట్ ఇంకో 2 డెసిమల్స్ ఎన్నికి వెళ్తుంది అంటే 1.034 వస్తుంది. Second inverse, second inverse, second inverse will get cancelled. 10 power 8, 10 power 8 will get cancelled. And lambda is equal to 3 by 1.034. So then you calculate just the 2.90 meters. In the option A, very simple. Formula the list is answer వచ్చేస్తుంది. ఇక్కడ ఎనర్జీకి సంబంధించిన క్వశ్చన్స్ అలాగే రేడియస్కి సంబంధించిన క్వశ్చన్స్ ఫార్ములాస్ గుర్తుంటే మనం ఆన్సర్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏమన్నారు, ఎనర్జీని జౌల్స్లో కనుక్కోమన్నారు. ఎప్పుడు వెన్ అన్ ఎక్సైటెడ్ ఎలక్ట్రాన్ ఆఫ్ ఫిఫ్త్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ రిటర్న్స్ టు ఇట్స్ గ్రౌండ్ స్టేట్. ఫిఫ్త్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్, హైడ్రోజన్ ఆటమ్ లో ఫిఫ్త్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్ ఫస్ట్ ఆర్బిట్ కి వచ్చినప్పుడు ఎనర్జీ ఏమవుతుంది, సో అలా వచ్చినప్పుడు రిలీజ్ అవుతుంది ఎనర్జీ. యాక్చువల్లీ ఎంత ఎనర్జీ రిలీజ్ అవుతుంది అనేది క్వశ్చన్. సో ఇక్కడ మనకి ఎనర్జీకి ఫార్ములా ఏంటంటే energy of nth orbit is equal to minus 218 into 10 power minus 20 into z square by n square joules. ఇది ఫార్ములా. minus 218 into 10 power minus 20 minus 218 into 10 power minus 20 into z square by n square. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ ఎన్ అనేది ఫిఫ్త్ ఆర్బిట్ కి తీసుకోవాలి, ఫస్ట్ ఆర్బిట్ కి తీసుకోవాలి, రెండిట్లో సబ్స్టిట్యూట్ చేయాలి. దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం. మనకి ఆన్సర్ 10 పవర్ మైనస్ 18 లో ఉంది కాబట్టి జస్ట్ మన తెలివితేటలు యూజ్ చేసి దాన్ని 10 పవర్ మైనస్ 18 లాగా చేంజ్ చేద్దాం. ఇలా ఇంటూ 10 స్క్వేర్ డివైడెడ్ బై 10 స్క్వేర్, అంతే కదా. ఇంటూ 10 స్క్వేర్ చేస్తే 10 పవర్ మైనస్ 18 వస్తుంది. డివైడెడ్ బై చేస్తే minus 2.18 వస్తుంది ఇంటూ z square by n square joules. మనకి ఏం కావాలి ఇప్పుడు, E2 మైనస్ E1 కావాలి. E2 మైనస్ E1 అంటే ఎనర్జీ ఆఫ్ ఫిఫ్త్ ఆర్బిట్ మైనస్ ఎనర్జీ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్. ఎనర్జీ ఆఫ్ ఫిఫ్త్ ఆర్బిట్ అంటే ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేయాల్సింది, ఇక్కడ n లో 5 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇది హైడ్రోజన్ ఆటం కాబట్టి z స్క్వేర్ రెండింటికి ఏమవుతుంది, 1 అవుతుంది, 1 స్క్వేర్ అవుతుంది. సో సిన్స్ z ఈజ్ ఈక్వల్ టు 1, సో అది 1 స్క్వేర్ 1 అవుతుంది. సో ఈ 5 అంటే minus 2.18 into 10 power minus 18 into 1 by 5 square అంటే 25 మైనస్ మళ్ళీ minus 2.18. ఈ 1 కూడా చేయాలి కదా, ఈ 5 కి ఈ 1 కి. ఈ 5 అన్నప్పుడు n ప్లేస్ లో 5 సబ్స్టిట్యూట్ చేసా, 5 స్క్వేర్ 25. ఈ 1 అన్నప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తాం. minus 2.18 into 10 power minus 18 1 by 1 స్క్వేర్ అంటే 1. సో ఈ రెండిట్లో కామన్ ఏంటి, minus 2.18 into 10 power minus 18 is the common. Remaining what, 1 by 25 minus minus half minus కదా plus 1. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ మైనస్ నటు పంపిద్దాం లోపలికి. అప్పుడు ఏమవుతుంది, 2.18 into 10 power minus 18 1 by 25 minus 1. ఓకే, సో minus 24 by 25 వస్తుంది. 2.18 into 10 power minus 18, ఇక్కడ 1 minus 25 కదా, మైనస్ అంటే మైనస్ ఇక్కడ రాద్దాం మళ్ళీ 24 by 25. సో ఇక్కడే మనం మాక్సిమం ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 24 by 25 అంటే ఆల్మోస్ట్ ఈక్వల్ టు 1 కదా. సో మిగిలింది ఏంటి, 2.18. సో 2 కి దగ్గరలో ఏది ఉందో అదే మా ఆన్సర్. ఏంటది, ఇది. మైనస్ ఎందుకు ఉంది అంటే ఎనర్జీ రిలీజ్ అయిందని చెప్పడానికి, ఆన్సర్ అని కాదు. మైనస్ మీన్స్ వాట్, దిస్ మచ్ ఆఫ్ ఎనర్జీ రిలీజ్డ్. హౌ మచ్ మీన్స్ 2, నియర్లీ ఈక్వల్ టు 2, కాబట్టి ఇది ఆన్సర్ ఆప్షన్ ఏ. మళ్ళీ మనం ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు సేమ్ ఎనర్జీకి సంబంధించిన ఇంకో క్వశ్చన్ కూడా ఉంది. చూడండి, ఈ క్వశ్చన్ గురించి ఒకటి చెప్పడం మర్చిపోయాను. తెలంగాణ స్టేట్ లో 18th మే 14th మే వచ్చిన సేమ్ క్వశ్చన్ సెకండ్ సెషన్ లో 14th డేట్ వచ్చింది.
18th మే సెకండ్ సెషన్లో ఏపీలో వచ్చింది. ఓకే, సో ఎవరికి ముందైనా ఎగ్జామ్స్ వాళ్ళు ఈ పేపర్స్ కూడా ఒకసారి చూసుకుంటే కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ ఆ టాపిక్స్ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ఒక్కోసారి ఈక్వల్గా వస్తాయి ఇలా కూడా, రైట్. సో ద సెకండ్ క్వశ్చన్ ఈజ్ హియర్. The energy of second orbit of hydrogen atom is minus 5.45 into 10 power minus 19 joules. So what is the energy of first orbit of lithium 2 plus ion? సో ఎనర్జీకి సేమ్ మనం ఇంతకుముందు యూజ్ చేసిన ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఈ ఎన్ ఇక్కడ ఈ హైడ్రోజన్ ఆటం ఏమి ఇచ్చారు, సెకండ్ ఆర్బిట్ E2 of hydrogen is equal to minus 5.45 into 10 power minus 19 joules. ఓకే, మనల్ని ఏం కనుక్కోమన్నారు, E1 of first orbit of lithium plus 2, lithium 2 plus. సో ఇక్కడ లిథియం 2 ప్లస్ అంటే హైడ్రోజన్ లైక్ ఆటమ్. ఓకే, సో దీనికి కూడా సేమ్ ఫార్ములా అప్లై చేయొచ్చు. ఏంటది, minus 2.18 into 10 power minus 18 z square by into n square by what is the energy of first orbit, right? So z square by n square joules. సో z is equal to ఎంత, లిథియం అంటే 3, n is equal to ఏ ఆర్బిట్ అన్నాడు ఇక్కడ, ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి 1. సో సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వస్తుంది 2.18 into 10 power minus 18 into z square అంటే 9, 3 square 9 కదా, 9 by 1. సో 9 8s are 72, 9 1s are 9 plus 7 16, 9 2s are 18 plus 1 19. 19.62 into 10 power minus 18. దాన్ని మనం ఎలా రాయొచ్చు, 1.962 into 10 power minus 17 joules. So option B is the correct answer. So next question చూద్దాం ఇప్పుడు. థర్డ్ క్వశ్చన్ ఇదే ఇలాంటి టైప్. Look at the next question. The radius of first Bohr orbit of hydrogen atom is same as that of orbit of hydrogen like species X. సో ఇందులో X ఏదో ఒకటి ఉంటుంది, లిథియం 2 ప్లస్ కానీ Be3 ప్లస్ కానీ He ప్లస్ కానీ. సో N అంటే ఏ ఆర్బిట్ లో, అది లిథియం 2 ప్లస్ లో ఆర్బిటా, లేదంటే Be3 ప్లస్ లో ఆర్బిటా, లేదంటే He ప్లస్ లో ఆర్బిటా. సో ఇందులో ఏ రేడియస్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ కి ఈక్వల్ గా ఉంటుంది అనేది క్వశ్చన్. సో ఫస్ట్ రేడియస్ ఆఫ్ ఫస్ట్ బోర్ ఆర్బిట్ చూద్దాం. Rn is equal to 0.529 into n square by z angstrom. ఇది ఫార్ములా, Rn is equal to. సో ఫస్ట్ మనకి R1 అంటే రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్, H ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. R1 అంటే రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో 0.529 ఇంటూ n స్క్వేర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆర్బిట్ కాబట్టి 1 స్క్వేర్ అవుతుంది, z ఏమవుతుంది 1 అవుతుంది. సో 0.529 యాంగ్స్ట్రామ్స్. సో దిస్ ఈస్ ద రేడియస్ ఆఫ్ ఫస్ట్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సో దీనికి ఈక్వల్ గా ఇందులో ఏది ఉంటుంది అంటే మనం అన్ని ఆప్షన్స్ చెక్ చేయాలి. ఆప్షన్ ఏ చెక్ చేద్దాం ఫస్ట్. ఆప్షన్ ఏ అంటే ఇదేంటి, n వాల్యూ కదా, సెకండ్ ఆర్బిట్ లిథియం 2 ప్లస్. సో ఏం చేస్తాం, R2 ఆఫ్ లిథియం 2 ప్లస్, R2 ఆఫ్ లిథియం 2 ప్లస్ సేమ్ సబ్స్టిట్యూట్ చేయాలి. 0.529 ఇంటూ n స్క్వేర్ అంటే లిథియం 3 కాబట్టి 3 స్క్వేర్ 9 అవుతుంది, బై ఆర్బిట్ ఎంత 2 యాంగ్స్ట్రామ్స్. సో ఆబ్వియస్ గా ఇది క్యాలిక్యులేట్ చేసి దీనికి ఈక్వల్ గా రాదు కాబట్టి, క్యాలిక్యులేట్ చేయకుండా చెప్పొచ్చు ఈక్వల్ గా రాదని, కాబట్టి రాంగ్ ఆన్సర్. ఆప్షన్ బి చూద్దాం. థర్డ్ ఆర్బిట్ R3 ఆఫ్ లిథియం 2 ప్లస్. ఇది చూడండి 0.529 ఇంటూ n స్క్వేర్ అంటే 9, z అంటే 3, 3 1s are 3 3s are అంటే 0.529 కి 3 టైమ్స్ ఎక్కువ ఉంది. సో అది కూడా దీనికి ఈక్వల్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ సి చూద్దాం. R2 ఆఫ్ బెరీలియం 3 ప్లస్, సెకండ్ ఆర్బిట్ ఆఫ్ బెరీలియం 3 ప్లస్. ఇది చూస్తే ఏమొస్తుంది, 0.529 ఇంటూ n స్క్వేర్ అంటే సెకండ్ ఆర్బిట్ కాబట్టి 2 స్క్వేర్ కాబట్టి 4, బై z వాల్యూ ఎంత బెరీలియం అటామిక్ నెంబర్ ఏంది 4 కదా. సో 4 విల్ గెట్ క్యాన్సిల్. సో ఏమొచ్చింది 0.529 యాంగ్స్ట్రామ్. సో దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది కూడా చేద్దాం కావాలంటే. సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్.
సో 0.529 ఇంటూ సెకండ్ ఆర్బిట్ కాబట్టి 4, హీలియం కాబట్టి 2. ఇది కూడా 2 టైమ్స్ ఎక్కువగా ఉంది. సో కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. సో ఫస్ట్ బోర్ ఆర్బిట్ లో ఉండే రేడియస్ అలాగే సెకండ్ బోర్ ఆర్బిట్ లో ఉండే బెరీలియం 3+ లో ఉండే సెకండ్ బోర్ ఆర్బిట్ రేడియస్ రెండు సేమ్ గా ఉంటాయి. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఇక్కడ కూడా May 13th అంటే ఈ రోజు మార్నింగ్ సెషన్ లో ఇచ్చిన సేమ్ క్వశ్చన్ రేపు ఈవినింగ్ సెషన్ లో ఇచ్చారు. సో కాబట్టి డెఫినెట్ గా మనం ప్రీవియస్ ఇయర్లీ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ మనం ప్రాక్టీస్ చేస్తే యూజ్ డెఫినెట్ గా ఉంటుందనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మళ్ళీ ఇంకోసారి ఫోర్త్ క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ అలాంటిదే. ఇది మే ట్వెల్త్ మార్నింగ్ సెషన్ లో వచ్చిన క్వశ్చన్. ఈ రేడియస్ గురించి అడిగారు. మళ్ళీ 30th కూడా అలాంటిది అడిగారు. ఇంతకుముందు చూసాం కదా మన క్వశ్చన్. అలాగే 40th కూడా అలాంటిది అడిగారు. కాబట్టి డెఫినెట్ గా మనకి యూజ్ అయ్యే క్వశ్చన్స్ ఇవన్నీ. రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఇస్ పిఎం అంటే పికోమీటర్స్. సో రేడియస్ ఫార్ములా మళ్ళీ రాస్తున్నాను. ఇంతకుముందు రాసినట్టే 0.529 ఇంటూ n²/z యాంగ్స్ట్రామ్స్ ఇది ఫార్ములా. సో ఫస్ట్ ఏమన్నాడు మనకి రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. రేడియస్ ఆఫ్ థర్డ్ ఆర్బిట్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ ఈజ్ ఆర్ పికోమీటర్స్. సో 0.529 ఇంటూ n² అంటే ఫస్ట్ ఆర్బిట్ థర్డ్ ఆర్బిట్ కాబట్టి 9 బై హైడ్రోజన్ ఆటమ్ కాబట్టి 1 యాంగ్స్ట్రామ్. దిస్ ఈజ్ ఈక్వల్ టు వాట్? ఆర్ పికోమీటర్స్ అని ఇచ్చారు. ఓకే, సో మీకు ఆప్షన్స్ ఇవ్వలేదు కదా. ఆప్షన్స్ ఏమున్నాయంటే ఆప్షన్ ఏ 4/3R, ఆప్షన్ బి 3/4R, ఆప్షన్ సి 9/2R, ఆప్షన్ డి 2/9R. ఓకే, పికోమీటర్స్ లో ఉంటుంది ఈ వాల్యూ. సో ఇక్కడ నెక్స్ట్ ఏమడిగారు మనకు? రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ఆటమ్. అది చూద్దాం. రేడియస్ ఆఫ్ సెకండ్ ఆర్బిట్ ఆఫ్ హీలియం ప్లస్ అయాన్ ఈజ్ ఈక్వల్ టు 0.529 ఇంటూ సెకండ్ ఆర్బిట్ కాబట్టి 2² కదా, 2² అంటే 4 అని రాస్తాం, బై అటామిక్ నెంబర్ ఆఫ్ హీలియం ఎంత? 2 ఇస్ యాంగ్స్ట్రామ్స్. అంతేనా? రైట్. సో ఇక్కడ 0.529 యాంగ్స్ట్రామ్స్ అంటే ఏం రాయొచ్చు? ఇక్కడ చూడండి, 0.529 ఆంగ్స్ట్రామ్స్ is equal to 0.529 ఆంగ్స్ట్రామ్స్ is equal to what? R/9 picometers. అంతే కదా? R/9 picometers. We can write like that. So 0.529 ఆంగ్స్ట్రామ్ ప్లేస్ లో మనం R/9 picometers రాసుకోవచ్చు. 0.529 ఆంగ్స్ట్రామ్స్ ఇంటూ 4/2. సో 2 1s are 2 2s are అంటే ఏం మిగిలింది అక్కడ? 2/n or 2R/n picometers. So answer is option D. Atomic structure లో థర్డ్ టాపిక్ మనకి ఏంటంటే డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్. అంటే డి బ్రోగ్లీస్ అలాగే హైజెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ఇందులోంచి కూడా క్వశ్చన్స్ ఎయిదర్ డి బ్రోగ్లీ కానీ హైజెన్బర్గ్ కానీ వస్తుంటాయి. ఈ క్వశ్చన్ అయితే ఏపీలో May 18th మార్నింగ్ సెషన్ వచ్చిన క్వశ్చన్ ఇది. సో డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఏ పార్టికల్ ఇచ్చారు. డి బ్రోగ్లీ వేవ్ లెంత్ అంటే లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 1000 నానోమీటర్. 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁹ meters. సో 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ 10⁻⁹ meters అంటే ఈజ్ ఈక్వల్ టు 10 క్యూబ్ రాసుకోవచ్చు కదా, 1000 ని ఇంటూ 10⁻⁹ meters. 10⁻⁹ 10 క్యూబ్ ఏమవుతుంది? 10⁻�6 meters. ఇచ్చిన వాల్యూ అనేది మనకు కావాల్సింది ఏంటి? మొమెంటం అంటే పి ఈజ్ ఈక్వల్ టు వాట్? సో మనకి మొమెంటం కి లాంబ్డా ఈక్వల్ రిలేషన్ మనకు తెలుసు. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/p. అంతే కదా? సో హెచ్ వాల్యూ మనకు క్వశ్చన్లో ఇస్తారు మ్యాక్సిమం, లేదంటే గుర్తుపెట్టుకున్నా నో ప్రాబ్లం. 6.63 ఇంటూ 10⁻⁻34. 6.63 ఇంటూ 10⁻⁻34. సారీ, మనకు కావాల్సింది మొమెంటం కదా. ఫ్రమ్ దిస్ మొమెంటం ఈజ్ ఈక్వల్ టు పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? h/λ. ఇది రాసుకోవాలి ఫస్ట్. పి ఈజ్ ఈక్వల్ టు h/λ. నౌ 6.63 ఇంటూ 10⁻⁻34 జౌల్ సెకండ్. అంతే కదా? హెచ్ వాల్యూ బై లాంబ్డా వాల్యూ ఎంత? 10⁻⁻6 meters. సో 6.6 ఇంటూ
10⁻34 10⁻6 ఈ 10⁻6 ని పైకి పంపిస్తే 10⁻+6 అవుతుంది. +6 -34 అంటే 10⁻28 అవుతుంది. జౌల్ సెకండ్. ఈ మీటర్ ని పైకి పంపిస్తే మీటర్ ఇన్వర్స్ అవుతుంది. సో యూనిట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి 6.6 10⁻28 జౌల్ సెకండ్ మీటర్ ఇన్వర్స్, ఇది ఆన్సర్. ఇక్కడ సేమ్ ఆన్సర్ ఉంది బట్ యూనిట్ డిఫరెంట్ ఉంది. సో మనం పొరపాటున కూడా ఇది టిక్ చేయదు. సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. జస్ట్ మనకు డి బ్రోగ్లీ వేవ్ లెంత్ ఫార్ములా గుర్తుంటే చాలా ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ చూడండి. ఏ ఫోటాన్ ఆఫ్ వేవ్ లెంత్ 3000 యాంగ్స్ట్రామ్స్ 3000 యాంగ్స్ట్రామ్స్ ఉండే లైట్ ని మనం మెటల్ సర్ఫేస్ మీద స్ట్రైక్ చేస్తే వర్క్ ఫంక్షన్ ఏమైందంటే 2.13 ఎలక్ట్రాన్ వోల్ట్ అయింది. సో వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద ఎమిటెడ్ ఫోటో ఎలక్ట్రాన్? ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ లో కైనెటిక్ ఎనర్జీకి వర్క్ ఫంక్షన్ కి ఉన్న రిలేషన్ గుర్తుంటే చాలు. అదేంటి? కేఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ న్యూ మైనస్ హెచ్ న్యూ నాట్. ఓకే, హెచ్ న్యూ అంటే సి బై ల్యాండా. హెచ్ న్యూ నాట్ ని కాసేపు ఇలా 5 అనుకుందాం. ఈ 5 వాల్యూ మనకి ఇచ్చారు చూడండి. ఇక్కడ 5 ఈజ్ ఈక్వల్ టు 2.13 ఎలక్ట్రాన్ వోల్ట్. సో 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు, మళ్ళీ సిన్స్ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు 1.602 ఇంటూ 10⁻19 జౌల్స్. సో ఏం చేస్తాం అప్పుడు? 2.13 ఇంటూ 1.602 ఇంటూ 10⁻19 జౌల్స్. సో ఈ 1.6 ని ఇలా చేస్తే 16 3s are 48, 16 1s are 16 plus 4 20, 16 2s are 32 plus 2 34 అంటే 34. వస్తుంది 1 2 3 4 5 అంటే 0.03408 ఇంటూ 10⁻19 జౌల్స్. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 3.408 అంటే ఏం చేసాం? ఇంటూ 100 చేసాం, అంతే కదా. ఈ ఈ ఈ 100 ఇక్కడ నుంచి 100 తీసుకొచ్చాం. సో ఏముంది? ఇంకా 10⁻17 జౌల్స్. అది 5 వాల్యూ. మనకు ల్యాండా వాల్యూ ఇచ్చారు చూడండి. ల్యాండా ఈజ్ ఈక్వల్ టు 3000 యాంగ్స్ట్రామ్స్. సో 3 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ యాంగ్స్ట్రామ్ అంటే 10⁻−10 మీటర్స్. దట్ ఈస్ ఈక్వల్ టు 3 ఇంటూ 10⁻−7 మీటర్స్. సి మనకు తెలుసు. సి ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 10⁻8 మీటర్ పర్ సెకండ్. అన్ని వాల్యూస్ వచ్చేసాయి మనకి చూడండి. సి వాల్యూ వచ్చింది, హెచ్ వాల్యూ మనకు తెలుసు, 5 వాల్యూ ఇచ్చారు. సో అన్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో ఏమవుతుంది? కేఈ ఈజ్ ఈక్వల్ టు హెచ్ అంటే 6.63 ఇంటూ 10⁻−34 జోల్ సెకండ్. హెచ్ సి ఇక్కడ ఉంది కదా, 3 ఇంటూ 10⁻8 మీటర్ పర్ సెకండ్ బై ల్యాండా. ల్యాండా వాల్యూ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. 3 ఇంటూ 10⁻−7 మైనస్ 5 ఎంత ఉంది? 3.4 ఇంటూ 10⁻17 జౌల్స్. సో ఇది కైనెటిక్ ఎనర్జీ వాల్యూ. సో ఈ కైనెటిక్ ఎనర్జీ వాల్యూను మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే మనకు 3.1 ఇలా వస్తుంది. కేఈ ఈజ్ ఈక్వల్ టు, క్యాలిక్యులేట్ చూడండి, 3.192 ఇంటూ 10 పవర్, అక్కడ ఏమేమి ఉంది చూడండి, 7 పైకి వెళ్తే ప్లస్ అవుతుంది, -34 ప్లస్ 7 అంటే 27, -27 అవుతుంది. సో -19 జౌల్స్ అవుతుంది. ఇదే ఆన్సర్. కానీ మనకి ఎలక్ట్రాన్ వోల్ట్స్ రావాలి మళ్ళీ. ఇక్కడ 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఈజ్ ఈక్వల్ ఎన్ని జౌల్స్ అన్నప్పుడు 1 జౌల్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది? 1/1.602 అవుతుంది కదా. సో 3.192 ఇంటూ 10⁻−19 ఇంటూ 1/1.602 ఇంటూ 10⁻19 joules. Okay, 1.602 into 10⁻−19 joules. Sorry, ఇక్కడ మైనస్ మర్చిపోయాను నేను. 1.602 మైనస్ 10⁻−19 joules. -17. ఓకే, ఇక్కడ -19. సో -19 joules -19 క్యాన్సల్. 3/1.92 ఈజ్ ఈక్వల్ నియర్లీ ఈక్వల్ టు 2. 2 ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. దిస్ ఈస్ ద ఆన్సర్. Option C. So this is the second question based on photoelectric effect. ఇంకా మళ్ళీ డి బ్రోగ్లీ వేవ్ లెంత్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది. చాలా ఈజీ క్వశ్చన్. జస్ట్ వేవ్ లెంత్ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h/mv ఫార్ములా తెలిస్తే చాలు.
The de Broglie wavelength of an electron traveling with 20% of velocity of light is. మనం కనుక్కోవాల్సింది లాంబ్డా వాల్యూ, మిగిలిన అన్ని వాల్యూస్ ఇచ్చారు. సో మనకు తెలుసు కనుక్కోవాల్సింది ఏంటి, లాంబ్డా. లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అకార్డింగ్ టు డి బ్రోగ్లీ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు h బై mv. ఓకే, ఇది మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. హెచ్ వాల్యూ మనకు తెలుసు 6.63 ఇంటూ 10⁻34 జౌల్ సెకండ్. జౌల్ సెకండ్ బై మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత, 9.1 ఇంటూ 10⁻34, సారీ 10⁻31 కేజీ కదా. వెలాసిటీ ఇచ్చారా, ఇచ్చారు, కానీ ఎలా ఇచ్చారు, వెలాసిటీ 20% ఆఫ్ వెలాసిటీ ఆఫ్ లైట్. లైట్ వెలాసిటీలో 20% మాత్రమే ఉంటుంది. సార్ 21 అన్న 20% మాత్రమే ఉంటుంది. సో వెలాసిటీ ఆఫ్ లైట్ ఏంటి మనకు తెలుసు, 3 ఇంటూ 10⁸ మీటర్ పర్ సెకండ్. దాంట్లో 20% అంటే ఏం చేస్తాం, 20/100 అని రాస్తాం. ఓకే, సో ఇక్కడ 6.63 ఇంటూ 10⁻34 జౌల్ ఎలా రాయొచ్చు, కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2 అని రాయొచ్చు. ఇంకే గుర్తుపెట్టుకోండి, 1 జౌల్ ఈజ్ ఈక్వల్ టు కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2 బై 3 ఇంటూ 9.1 ఎంత, 3 9s are 27 ఇంటూ 10⁻31 10⁸ ఎంత, 10⁻13 10⁻13 ఇక్కడ ఇంటూ 20/100. మిగిలిన యూనిట్స్ ఏంటి, కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకే, ఇక్కడ కేజీ కేజీ విల్ గెట్ క్యాన్సిల్, మీటర్ మీటర్ విల్ గెట్ క్యాన్సిల్. సెకండ్ పవర్ -2 సెకండ్ అంటే సెకండ్ పవర్ -1 కదా. సో ఇది రెండు, ఇది ఒకటి క్యాన్సిల్, మిగిలింది ఓన్లీ మీటర్. సో ఇక్కడ ఏం చేస్తాము, ఇది 21s are 25s are, ఇక్కడ 5 1s are 5 5s are 25, 5 4s are 5 6s are 5.46 అంటే 6.63 బై 5.46 ఇంటూ 10⁻13 ని మనం 5 పంపిస్తే ఏమొస్తుంది, 10⁻11 వస్తుంది. ఓకే, ఆన్సర్ గెస్ చేయొచ్చు. ఇంకా 5.46 కి డబల్ ఉందా, ఇది లేదు. ట్రిపుల్ ఉందా, లేదు. 4 టైమ్స్ ఉందా, లేదు. నియర్లీ 1 టైం ఉంది. కాబట్టి ఆన్సర్ ఈజ్ వాట్, దిస్. నో నీడ్ టు క్యాలిక్యులేట్. ఓకే, సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇదే టాపిక్ నుంచి ఇంకొక క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అండ్ హైసెన్బర్గ్ అన్సర్టెనిటీ ప్రిన్సిపల్. సో హైసెన్బర్గ్ నుంచి అయితే ఏ క్వశ్చన్ రాలేదు. నెక్స్ట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట, ఇలా రావట్లేదంటే. టీఎస్లో అడగలేదు, ఏపీలో అడగలేదు. ఏపీలో అయితే ఎంతమంది 3 క్వశ్చన్స్ అడిగారు, టీఎస్లో ఇది ఒక్కటే అడిగారు. సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చారంటే 100 వాట్ బల్బ్ అన్నాడు, అంటే పవర్ ఇచ్చారు. పవర్ ఈజ్ ఈక్వల్ టు 100 వాట్. 1 వాట్ ఈజ్ ఈక్వల్ టు 1 జౌల్, కాబట్టి దీన్ని 100 జౌల్ అనొచ్చు. అంటే ఎనర్జీ. ఇప్పుడు ఇది పవర్ ఈజ్ నథింగ్ బట్ హియర్ ఎనర్జీ అని చెప్పొచ్చు మనం, రైట్. 100 జౌల్ సెకండ్ ఇన్వర్స్. దిస్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఇది ఇచ్చారు. నెక్స్ట్ మనకి ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ కి మనకు ఫార్ములా ఉంది. ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, హెచ్న్యూ కదా. ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ అంటే హెచ్న్యూ అంటే hc/λ. కానీ సెకండ్ కి ఎన్ని ఫోటాన్స్ వస్తున్నాయి ఇచ్చాడు ఇక్కడ. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ ఫోటాన్స్ ఎమిటెడ్ ఈజ్ 2.0 into 10⁻20 పర్ సెకండ్. అన్ని ఫోటాన్స్ వస్తున్నాయి ఒక్క సెకండ్ కి. 2 into 10⁻20 ఫోటాన్స్ వస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది, ఎనర్జీ ఆఫ్ 1 ఫోటాన్ hc/λ అయినప్పుడు ఎనర్జీ ఆఫ్ టోటల్ పవర్ ఎంత అవుతుంది, అంతే కదా. ఎనర్జీ ఆఫ్ టోటల్ పవర్, టోటల్ ఎనర్జీ సింపుల్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఒక ఫోటాన్కి ఎంత, ఇన్ని ఫోటాన్స్కి ఎంత అంటే 2.0 into 10⁻20 into hc/λ, అంతే కదా. ఇప్పుడు టోటల్ ఎనర్జీ మన దగ్గర ఉంది ఎంత, 100 జౌల్ సెకండ్. 100 జౌల్ సెకండ్ ఇన్వర్స్. 2 into 10⁻20 into h వాల్యూ 6.63 into 10⁻34 జౌల్ సెకండ్. సి మనకు తెలుసు, అది కూడా కాన్స్టెంటే కాబట్టి 3 into 10⁸ మీటర్ పర్ సెకండ్ బై లాంబ్డా వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంతే కదా. ఇక్కడ జౌల్
సెకండ్ ఇన్వర్స్ ఇక్కడ జౌల్, సెకండ్ ఇన్వర్స్ క్యాన్సిల్. కరెక్ట్. lambda is equal to now. Lambda is equal to 2 into this into this 6. 6 3s are 18, 6 6s are 36 plus 1 37, 6 6s are 36 plus 3 39, 39.78 into 10 power 20 28 minus 34 into 10 power minus 6 by 100 వస్తుంది. ఓకే, సో మనకు lambda is equal to this one and this one, 10 power 28 minus 38. కరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది, 39.78 into 10 power minus 6 మనకి ఏమవుతుంది, 10 power minus 8 అవుతుంది. కరెక్టా, 10 power minus 8. సో ఇక్కడ is equal to 39.78 into 10 power minus 8. మనకు మిగిలింది ఏంటి, ఇక్కడ మీటర్ పర్ సెకండ్ కదా. సో ఇక్కడ మీటర్ పర్ సెకండ్, అలాగే అక్కడ సెకండ్. సో ఇక్కడ సెకండ్ ఇన్వర్స్ ఈ సెకండ్ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి కాబట్టి ఈ మిగిలింది మీటర్ కాబట్టి 39.78 10 power minus 8 మీటర్స్. దాన్ని ఇంటూ 10 square డివైడెడ్ బై 10 square చేస్తే, ఇంటూ 10 square చేస్తే ఈ పాయింట్ వెళ్ళిపోతుంది 3978. డివైడెడ్ బై 10 చేస్తే 10 power minus 8 10 power minus 10 అవుతుంది. 10 power minus 10 meters is equal to 1 angstrom, 3978. So 3978 is the answer. క్వాంటమ్ నంబర్స్ 99% ఒక క్వశ్చన్ వస్తుంది ఎప్పుడైనా, ఏపీలో కానీ టీఎస్లో కానీ, బేస్డ్ ఆన్ ద క్వాంటమ్ నెంబర్స్. చాలా చాలా ఈజీ క్వాంటమ్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయడం. సో ఇలాగే ఇస్తారు, ఏదైనా ఒక ఆర్బిటాల్ ఇచ్చి అందులో క్వాంటమ్ నెంబర్స్ కరెక్టా కాదా, లేదంటే క్వాంటమ్ నెంబర్స్ ఏంటి, లేదంటే ఎన్ ఏంటి ఎల్ ఏంటి, లేదంటే ఎం ఏంటి ఎస్ ఏంటి, ఇలా అడుగుతూ ఉంటారు. సో ఎప్పుడైనా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒక 3s అనే ఒక ఆర్బిటాల్ తీసుకుంటున్నా. అంటే ఐ వుడ్ లైక్ టు రీకలెక్ట్ హౌ టు ఫైండ్ అవుట్ ద ఆల్ 4 క్వాంటమ్ నెంబర్స్. ఈ 3 నెంబర్ ఏదైతే ఉందో ఇది ఎన్, దాని పక్కన ఉన్నది ఎల్. ఓకే, సో ఎల్ ఎస్ ఎట్లా అవుతుంది అంటే గుర్తుపెట్టుకోవాలి, ఎస్ అంటే 0, పి అంటే 1, డి అంటే 2, ఎఫ్ అంటే 3. సో ఇది ఎన్, ఇది ఎస్ అన్న. ఎస్ అంటే ఏంటి, 0 అంటే ఎల్ వాల్యూ 0 ఉండాలి, ఎన్ వాల్యూ 3 ఉండాలి, ఎల్ వాల్యూ 0 ఉండాలి. ఎం వాల్యూస్ ఎలా ఉంటాయి, -L2 ప్లస్ ఎల్ అండ్ 0 ఇవి ఉంటాయి. -L2 ప్లస్ ఎల్ 0 అంటే ఇక్కడ 0 ఉంది కాబట్టి 0 ఉంటుంది. ఒకవేళ 1 ఉంది అనుకోండి, -1 0 ప్లస్ 1. 2 ఉంది అనుకోండి, -2 -1 0 ప్లస్ 1 ప్లస్ 2. 3 ఉంది అనుకోండి, -3 -2 -1 0 ప్లస్ 1 ప్లస్ 2. అలా ఎల్ వాల్యూస్ అనేవి -L నుండి ప్లస్ ఎల్ కి ఇంక్లూడింగ్ 0 ఉంటాయి. అది ఎం వాల్యూస్ ఫైండ్. ఎస్ అనేది ఏముంది, ఈజీ, ప్లస్ హాఫ్ అయినా ఉండొచ్చు, మైనస్ హాఫ్ అయినా ఉండొచ్చు. సో చాలా ఈజీగా ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ మనం ఏ దేనికైనా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, మనం ఇక్కడ లేని చూద్దాం. 3D. సో ఇది ఎన్ కదా, సో ఎన్ వాల్యూ 3. ఇది ఎల్, ఎల్ వాల్యూ డి, డి అంటే ఏంటి 2 అంటే ఎల్ వాల్యూ 2. ఎం వాల్యూ అప్పుడు ఏమవుతుంది, -2 -1 0 ప్లస్ 1 ప్లస్ 2. ఎస్ వాల్యూ ఏదర్ ప్లస్ ఆఫ్ లేదంటే మైనస్ ఆఫ్, అలా. సో ఎలా ఇచ్చినా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం 4f కి 4 క్వాంటమ్ నెంబర్స్ ఏముంటాయి చూడండి. 4f, సో ఇది n కదా, సో n ఈజ్ ఈక్వల్ టు 4. n ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చినట్టు ఇది రాంగ్ ఆన్సర్ అయిపోయింది, తీసేయచ్చు దాన్ని కదా. f, ఇది l కదా, l ఈజ్ ఈక్వల్ టు f. f అంటే ఇంతమంది చెప్పాను, s అంటే 0, p అంటే 1, d అంటే 2, f అంటే 3. సో l వాల్యూ 3, ఎక్కడెక్కడ ఉంది l వాల్యూ 3, తీసేసాము. సో ఇది l 4 ఇచ్చినప్పుడు ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోయింది. ఈ రెండింటిలోనే మన ఆన్సర్ ఉంది. సో ఎల్ వాల్యూ ఎఫ్ అంటే 3 అంటే -3 -2 -1 0 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 3. ఈ 7 వాల్యూస్ లో ఏదైనా ఉండొచ్చు. చూడండి ఇక్కడ +1 అంటే ఉంది, కరెక్ట్. +4 లేదు, కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ దిస్. ఎస్ వాల్యూ ప్లస్ హాఫ్ అయిన ఉండొచ్చు, మైనస్ హాఫ్ అయిన ఉండొచ్చు. చూసారా ఎంత ఈజీగా ఉందో. సో క్వాంటమ్ నెంబర్స్ అలా నేర్చుకోండి, చాలా చాలా ఈజీ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. One more question. This is based upon electronic configuration. So electronic configuration లో మనకు 3 రూల్స్ ఉంటాయి. Pauli's exclusive principle అంటే all 4 quantum numbers are not same.
కంపల్సరీ ఒక స్పిన్ క్వాంటమ్ నెంబర్ అయినా ఆ ఎలక్ట్రాన్కి డిఫరెంట్గా ఉంటుంది, రైట్? నాట్ సేమ్. ఆల్ 4 క్వాంటమ్ నెంబర్స్ ఆర్ నాట్ సేమ్ ఫర్ ఎలక్ట్రాన్స్. ఆబో రూల్స్ అంటే ఏంటి? ఎనర్జీ తక్కువ ఉండే ఆర్బిటాల్లో ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎంటర్ అవుతుంది, తర్వాత ఎనర్జీ ఎక్కువ ఉండే ఆర్బిటాల్కి షిఫ్ట్ అవుతుంది. సో ఎనర్జీ తక్కువ ఎక్కువ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే n+l అనే ఒక రూల్ తో క్యాలిక్యులేట్ చేస్తాం. n+l రూల్. ఇక్కడ n+l లో n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, l అంటే అజిముతల్ క్వాంటమ్ నెంబర్. మనం ఇంతకుముందే చూసాం కాబట్టి అది ఈజీ. ఒకవేళ n+l సేమ్ ఉంటే, n+l ఒక ఆర్బిటల్ కి 5, ఇంకో ఆర్బిటల్ కి 5 వస్తే అప్పుడు n వాల్యూని చూడాలి. n వాల్యూ దేనికి తక్కువ ఉంటే అది తక్కువ ఎనర్జీ ఉన్నట్టు, అక్కడ ఎలక్ట్రాన్ ఫస్ట్ ఎంటర్ అవుతుంది. ఓకే, సో అది. ఇంకొకటి రూల్ ఏంటి? హన్స్ రూల్. హన్స్ రూల్ ఏంటి? అవైలబుల్ గా ఉండే డీజనరేట్ ఆర్బిటల్స్ అన్నింటిలో ఒక్కో దాంట్లో ఒక ఎలక్ట్రాన్ వచ్చిన తర్వాత పేరింగ్ అవుతుంది. సో ఆల్రెడీ మీరు విని ఉంటారు కాబట్టి జస్ట్ ఐఎమ్ రిమైండింగ్ దోస్ రూల్స్. ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్బిటల్స్ ఆర్ కరెక్ట్లీ అరేంజ్డ్ ఇన్ ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ ఎనర్జీస్ అంటే మనం ఫాలో అవ్వాల్సిన రూల్ ఏంటి ఇక్కడ? హాఫ్ బౌ రూల్స్. హాఫ్ బౌ. హాఫ్ బౌ రూల్ ఏంటి? n+l రూల్. n+l రూల్ దేనికి? n+l దేనికి తక్కువ ఉంటే అక్కడ తక్కువ ఎనర్జీ ఉన్నట్టు, n+l దేనికి ఎక్కువ ఉంటే అక్కడ ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు. చూడండి, ఇక్కడ n అంటే 4, l అంటే చెప్పాను కదా, s ఈజ్ ఈక్వల్ టు 0, p ఈజ్ ఈక్వల్ టు 1, d ఈజ్ ఈక్వల్ టు 2, f ఈజ్ ఈక్వల్ టు 3 కదా. సో 4 + 3 7, 5 ప్లస్ p అంటే 1 6. 7 ఈజ్ లెస్ దాన్ 6 కాదు, కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 5 + 1 ఈజ్ ఈక్వల్ టు 6, 4 + 3 7, ఓకే 7 కరెక్ట్. 6 + s అంటే 0 6, again this is wrong. Start our answer. Next 5 + 1 6 కదా, 6 + 0 6. ఇప్పుడు 2 6 వచ్చాయి. n+l సేమ్ ఉంటే ఏం చెప్పాను? n వాల్యూ దేనికి తక్కువ ఉంటే అదే తక్కువ ఎనర్జీ ఉన్నట్టు. ఇందులో n వాల్యూ దేనికి తక్కువ ఉంది? 5 కి, కాబట్టి దీనికంటే ఇది ఎనర్జీ తక్కువ. ఇది కూడా కరెక్ట్. 4 + 3 7, 5 + d అంటే ఏంటి? 7. రెండు 7 కానీ దీనికి n వాల్యూ తక్కువ ఉంది, కాబట్టి ఇది కరెక్ట్ ఆర్డర్. సో ఇది కూడా రాంగ్ ఆర్డర్. అలా n+l క్యాలిక్యులేట్ చేయడం. n+l సేమ్ గా ఉంటే తక్కువ n వాల్యూ ఉన్నది తక్కువ ఎనర్జీ ఉన్నట్టు, ఎక్కువ n వాల్యూ ఉంటే ఎక్కువ ఎనర్జీ ఉన్నట్టు. n+l సేమ్ గా ఉంటే. ఓకే, నెక్స్ట్ చూడండి 3 and 4 క్వశ్చన్స్ మీరే చెప్పేస్తారు ఆన్సర్ ఏంటని. చాలా ఈజీ కదా, చాలా బేసిక్. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ థియరిటికల్లీ పాసిబుల్ ఫర్ అన్ ఆర్బిట్ విత్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 6. సో మీకు ఫార్ములా గుర్తు రావాలి. మాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ అన్ ఆర్బిటాల్. ఈ ఫార్ములా ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లో వస్తుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ లో వన్ ఆఫ్ ద పాయింట్ ఇది. సో ఏంటది? 2n². ఇది ఫార్ములా. n అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ కదా, సో 2 × 6². సో 2 × 6 6 are 36. 36 2s are ఎంత? 72. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 72. విచ్ ఆప్షన్? ఆప్షన్ సి. ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ డస్ నాట్ ఒబే హన్స్ రూల్. హన్స్ రూల్ అంటే ఏంటి? ఫస్ట్ అవైలబుల్ గా ఉన్న డీజనరేట్ ఆర్బిటల్స్ అన్నిట్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ పేరింగ్ అవ్వాలి, కానీ ఒక చోట అవ్వట్లేదంట. అదేంటి? ఇక్కడ చూడండి, ఇవి మొత్తం ఎస్ ఆర్బిటల్లో ఓకే, పి ఆర్బిటల్లో 1 2 3 అయిపోయి 4 5 ఇలా వచ్చాయి. ఇంకోటి ఉంటే ఇక్కడ వస్తుంది, కాబట్టి ఇది ఫాలో అవుతుంది. ఇక్కడ కూడా కంప్లీట్లీ ఫిల్డ్ కాబట్టి ఇది ఫాలో అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఓకే 1 2, ఇక్కడ ఖాళీ ఉంది, ఇక్కడ రాకుండా ఇక్కడికి వచ్చేసి ఇది తొందరపడి కదా, అంటే అలా వచ్చిందంటే అది హన్స్ రూల్ ని ఫాలో అవ్వనట్టు. కాబట్టి ఏది ఫాలో అవ్వట్లేదు? ఓపెన్ డస్ నాట్ ఓపెన్ అంటే విచ్ నాట్ ఫాలోయింగ్. దట్ ఈస్ ఆప్షన్ సి. వెరీ సింపుల్. ఇలాంటి క్వశ్చన్స్ వస్తుంటాయి. ఇవి రెండు ఏపీలో వచ్చాయి. ఒకటి May 17th మార్నింగ్ సెషన్, ఇంకొకటి May 15th ఈవినింగ్ సెషన్. నెక్స్ట్ క్వాంటమ్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ నుంచి ఇంకో క్వశ్చన్. ఇవి రెండు తెలంగాణకు సంబంధించినవి. ఒకటి May 14th మార్నింగ్ సెషన్ లో వస్తే, ఇంకోటి May 13th మార్నింగ్ సెషన్ లో వచ్చింది. చాలా ఈజీ. ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విత్ n+l వాల్యూస్ ఈక్వల్ టు 3 4 5 in an element with atomic number z is equal to 24 are respectively are. Atomic number z is equal to 24 ఉండే ఎలిమెంట్ లో n+l వాల్యూ 3 4 5 ఉండే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏవి అంటే, n+l 3 ఉండేవి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, n+l 4 ఉండేవి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, n+l 5 ఉండేవి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో దానికి ఏం చేయాలి? మనం ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయాలి. z is equal to 24 అంటే 1s2 2s2 2p6 3s2 3p6
3d5 4s1. ఇది z ఈజ్ ఈక్వల్ టు 24 అనే ఎలిమెంట్కి, అది ఏ ఎలిమెంట్ మనకు అనవసరం, దానికి ఏంటది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మనకి ఏంటి n+l వాల్యూ 3 ఉన్నాయి, 4 ఉన్నాయి, 5 ఉన్నాయి చూడాలి. ఇక్కడ n+l ఎంత 1+0, సో ఇది 1, ఇది 2+0 కాబట్టి ఇది 1, ఇది మనకు సంబంధం లేదు. ఇది 2+1 అంటే 3, ఇది 3+0 అంటే 3, ఇది 3+p అంటే 1 కదా 4, ఇది 3+d అంటే 2 కదా 5, మళ్ళీ ఇక్కడ 4+0 అంటే 4. సో 3 ఉన్నవి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉంది 6 ఎలక్ట్రాన్స్, ఇక్కడ 3 ఉంది 2 ఎలక్ట్రాన్స్ అంటే 8, 8 8 8 8 ఈ రెండిట్లో ఉంది. సో రెండిట్లో మన ఆన్సర్ ఉంటుంది. సో 3 ఉన్నవి 8. ఓకే, 4 ఉన్నవి ఎన్ని ఉన్నాయి 6 ప్లస్ ఇక్కడ 6 ఉన్నాయి, ఇక్కడ 1 7 8 7, 8 తర్వాత 8 ఉంది, ఇది రాంగ్, సో ఇది రైట్ ఆన్సర్. సో చూడండి ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి 5. చాలా సింపుల్. ఐడెంటిఫై ద ఇంపాసిబుల్ క్వాంటమ్ నెంబర్ సెట్ ఫర్ ద ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఇంపాసిబుల్ ఏది? n ఈజ్ ఈక్వల్ టు 2 ఉంటే ఫర్ ఏ గివెన్ n వాల్యూ దేర్ ఆర్ n టు 0 టు n-1 l వాల్యూస్ కదా. 0 టు n-1 అంటే 0 ఉండొచ్చు, 1 ఉండొచ్చు. సో ఇక్కడ 0 ఉంది, కరెక్ట్. l 0 కాబట్టి m 0, s ఏదైనా ఉండొచ్చు, సో ఇది కరెక్ట్. n ఈజ్ ఈక్వల్ టు 2 కాబట్టి l వాల్యూ 0 1, సో కరెక్ట్. n ఈజ్ ఈక్వల్ టు 3 ఉంటే l వాల్యూస్ ఏమి ఉండాలి? n ఈజ్ ఈక్వల్ టు 3 ఉన్నప్పుడు l వాల్యూస్ 0 1 2 ఉండాలి. ఇక్కడ 3 ఇచ్చారు కదా, l వాల్యూ 3 ఉండదు కదా, n వాల్యూ 3 ఉన్నప్పుడు l వాల్యూ కూడా 3 ఉండదు. సో దిస్ ఈస్ ద రాంగ్ సెట్ ఆఫ్ క్వాంటమ్ నెంబర్స్, ఇంపాసిబుల్ క్వాంటమ్ నెంబర్ సెట్, కాబట్టి ఇది అవ్వదు అనమాట. సో దట్స్ అబౌట్ అటామిక్ స్ట్రక్చర్, డిఫరెంట్ టాపిక్స్, డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ PYQs of 2023, both EP and TS. Hope they will help you. All the very best.